సేమలో ఈసారి సీన్ ఏంటి? గత ఎన్నికల్లో హవా చూపిన ఫ్యాన్ స్పీడ్ ప్రస్తుతం ఎలా ఉంది? ఒకప్పుడు టీడీపీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? 5 సార్లు పసుపు జెండా ఎగరేసిన కళ్యాణదుర్గంలో తాజా రాజకీయం ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ సామాజిక సమీకరణాలతో చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా? వర్గపోరుతో సతమతమైపోతున్న టీడీపీ ఎన్నికల్లో ఆ ఇబ్బందులను అధిగమించగలదా? కళ్యాణదుర్గం పొలిటికల్ స్టోరీ ఏంటి? కర్ణాటక సరిహద్దుల్లోని కళ్యాణదుర్గం నియోజకవర్గం రాజకీయం హాట్ గా మారింది. ఎన్నికల ముందు వరకు రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్ ఓ రేంజ్లో కొనసాగ్గా అధికార వైసీపీ మార్పులతో కొంతవరకు పార్టీని చక్కదిద్దినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇద్దరు నేతలను పక్కనబెట్టిన టీడీపీ కొత్త నేతను తెరపైకి తెచ్చి ఆధిపత్య పోరాటానికి ముగింపు పలికింది. దీంతో రెండు పార్టీల్లోనూ కార్యకర్తలు ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. 1952లో ఏర్పడిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు గెలిచింది టీడీపీ. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత కళ్యాణదుర్గంలో స్పష్టమైన ఆధిక్యం చూపింది. 5 సార్లు టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా నెగ్గితే ఓసారి టీడీపీ మద్దతుతో కమ్యూనిస్టులు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ ఓసారి మాత్రమే కళ్యాణదుర్గంలో గెలిచాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉషశ్రీచరణ్ దాదాపు 19,000 మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమెకు మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు సీఎం జగన్. అయితే ఎమ్మెల్యేగా ఉషశ్రీచరణ్ ను స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతో ప్రస్తుతం పెనుగొండ నియోజకవర్గానికి మార్చింది వైసీపీ. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మొత్తం 2,27,000 ఓట్లు ఉండగా బీసీల ఓట్లే ఎక్కువ. ముఖ్యంగా బీసీల్లోని బోయ సామాజిక వర్గం ఓట్లు సుమారు 40,000 వరకు ఉన్నాయి. యాదవ, కురబ సామాజిక వర్గం ఓట్లు మరో 40,000 వరకు ఉండగా ఎస్సీల్లోని మాదిగ సామాజిక వర్గం ఓట్లు కూడా దాదాపు 38,000 ఉన్నాయి. బీసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పట్టు సాధించింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టిన వైసీపీ ఈసారి కూడా సామాజిక సమీకరణాలతో కొత్త ప్రయోగం చేస్తోంది. బీసీల్లోని బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను ఎమ్మెల్యేగా బరిలో దింపుతోంది. కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థిగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు టికెట్ ఖరారు చేసింది వైసీపీ. దాదాపు 3 నెలల క్రితమే ఎంపీ రంగయ్యకు కళ్యాణదుర్గం బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు అంతకుముందు డిఆర్డీఏ పీడీగా పనిచేయడంతో క్షేత్రస్థాయిలో రంగయ్యకు విస్తృత పరిచయాలే ఉన్నాయి. ఇక ఎంపీగా కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశానని, ఎమ్మెల్యేగా అవకాశమిస్తే నియోజకవర్గాన్ని పీడిస్తున్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తానంటున్నారు వైసీపీ అభ్యర్థి రంగయ్య. ఎమ్మెల్యే అయిన తర్వాత చేయాలని ఏవైతే అవసరాలు ఉన్నాయో త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, పరిశ్రమలు ఇవి ముఖ్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. అసలు ఇవి అడుగుతున్నాను. వీటి మీద నేను పనిచేస్తాను. నేను అభ్యర్థిగా వచ్చిన తర్వాతనే తుమ్కూరు రాజదుర్గం రైల్వే లైన్ కోసం 250 కోట్లు తీసుకురావడం, అలాగే బ్రహ్మసముద్రం ఒక్క మండలంలోనే భూపసముద్రము మనకి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జికి సంబంధించి దానికి కూడా 30 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక గత ఎన్నికల్లో చేజారిన సీటును ఈసారి ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పావులు కదుపుతోంది టీడీపీ. దీంతో ఆర్థికంగా బలమైన నేతను కళ్యాణదుర్గం బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులతో పాటు ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు గట్టిగా ప్రయత్నించారు. అయితే ఈ ఇద్దరు నేతలు 5 ఏళ్లుగా వేర్వేరు వర్గాలుగా పోరాడటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా వేరొకరు ఓడించే పరిస్థితి ఏర్పడటంతో అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ అలిమినేని సురేంద్రబాబును తెరపైకి తెచ్చింది టీడీపీ. బడా కాంట్రాక్టర్ అయిన సురేంద్రబాబుకు టికెట్ ఇవ్వడంతో వర్గపోరుకు చెక్ చెప్పినట్లయింది. కార్యకర్తలు కూడా సురేంద్రబాబుకు మద్దతుగా నిలవడంతో ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పట్టు బిగిస్తున్నారు సురేంద్రబాబు. ఈ 2-3 నెలల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏమన్నా అనౌన్స్ అయిన తర్వాత ఇచ్చాడో తెలియదు, కానీ అంతకుముందు ఇక్కడ ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయలేదే. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి భైరవనతిప్ప ప్రాజెక్ట్కి
114 చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే ప్రజలు అదొక్కటే కోరుకుంటున్నారు. ఇప్పుడైతే నీళ్లు ఇవ్వగలుగుతామో వాళ్ళకి సాగునీరు తాగునీరు రెండు కూడా అందుబాటులోకి వస్తాయని ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా ఆశలను అయితే నెరవేరుస్తా. 100% 2.5-3 సంవత్సరాలలో అది ఖచ్చితంగా నెరవేర్చి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు వాళ్ళ సేద్యం ఇక్కడ, ఎందుకంటే అందరూ 80% మంది అందరూ సేద్యం మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇది ఖచ్చితమైన అవసరం ఉంది కాబట్టి చేసి చూపిస్తారు. కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పార్టీ అభ్యర్థి సురేంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు. దీంతో ఆ ఇద్దరి అనుచరులు పార్టీ గెలుపునకు కృషి చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కళ్యాణదుర్గంలో ఇరు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరిగే పరిస్థితే కనిపిస్తోంది. బీసీల ఓట్లపై గురిపెట్టిన వైసీపీ బీసీ నేతను ప్రయోగించడం ఎంతవరకు ఫలిస్తుందనేది ఆసక్తి రేపుతుండగా, అంగ అర్థబలాల్లో తిరుగులేని టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ప్రతికూల పరిస్థితులు ఎలా అధిగమిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.